వెల్కమ్ టు స్వయం పాకం ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బటర్ మసాలా అండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి, వెజ్ పలావ్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్ విధానం వచ్చి ఇప్పుడు చూద్దాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టమాటాలు ఎర్రగా పండినవి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చీలు ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళు నానబెట్టి వేసుకోవాలి. 2 స్పూన్ల జీడిపప్పు ఒక 20 నిమిషాలు వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, 5-6 రెబ్బల వెల్లుల్లి, 1 ఇంచు అల్లం, కొత్తిమీర కాడలు కొన్ని, 1/2 టీ స్పూన్ మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మిక్సీ పట్టించుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇది పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి, 1 గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఎగ్ బటర్ మసాలా కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒక 6 గుడ్డులు నేనైతే వేయించుకుంటున్నానండి. బంగారు రంగు వచ్చినంత వరకు ఇవి వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా గుడ్లు వేయించుకోవడం వల్ల నీచు వాసన అనేది పోతుందండి. ఇదిగోండి బంగారు రంగులోకి వచ్చేసేవి. ఇవి తీసి ఇంకా పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని జీలకర్ర 1 స్పూన్, చెక్క 1 ఇంచు, 2 యాలకులు వేసుకోవాలండి. 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. అవి బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ త్వరగా వేగడానికి నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి. ఇవి వేగడానికి లిడ్ కవర్ చేసుకుంటున్నాను. ఒక 3 నిమిషాల తర్వాత ఆనియన్స్ ఇలాగ వేగిపోయేవండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 100 ml వాటర్ అన్ని వేసుకొని మసాలా మాడిపోకుండా ఉంటుంది. 100 ml వాటర్ వేసుకొని బాగా అవి ఎగిరిపోయినంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనము ఇందాక టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు వేసుకొని టమాటా అంత పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకోవాలండి. అడుగు అంటకుండా బాగా కలుపుతూ వేయించుకోవాలి. మంట అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ టమాటా పేస్ట్ అంతా బాగా వేగిందాకా కలుపుతూ ఉండాలి. టమాటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా వేగిపోయిందండి. ఇందులోనే ఒక పెద్ద గ్లాసు వేడి నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకుంటే కర్రీ త్వరగా అయిపోతుంది. అంతా వేగిందే కదా. ఇంకా వేడి నీళ్ళు వేసుకొని గుడ్లు వేసుకోవాలండి.
గుడ్లు వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. మనకు కూర దగ్గర పడుతుంది. ఇది 5 నిమిషాల తర్వాత చూస్తే కూర ఇలా దగ్గరికి వచ్చేసి అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కసూరి మేతి, పావు టీ స్పూన్ మసాలా పొడి, కొంచెం అంత కొత్తిమీర, రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అండి వేసుకొని ఒకసంతా కలుపుకోవాలి. ఇంకా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.